Welcome to BDD News. Mundka headlines. అభివృద్ధి చెందాలన్నా పేదరిక నిర్మూలన జరగాలన్నా కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయండి. ఎన్నికల సన్నాహక సమావేశంలో మంత్రి సీతక్క విజ్ఞప్తి. నర్సీపట్నంలో వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఎన్నికల ప్రచారం. తన గెలుపుకు సహకరించమని కోరుతూ కరపత్రాలు పంపిణీ చేసిన పెట్ల ఉమాశంకర్ గణేష్. చేవెళ్ల నియోజకవర్గంలో ప్రచారాన్ని నిర్వహించిన బీజేపీ అభ్యర్థి. ప్రజలందరి ఆశీర్వాదం సంపూర్ణంగా లభిస్తుందన్న కొండ విశ్వేశ్వరరెడ్డి. పలు ప్రాంతాల్లో మొదలైన తాగునీటి ఎద్దడి. తాగునీటి సమస్య పరిష్కరించాలని కోరుతూ రహదారిపై మహిళల రాస్తారోకో. కోర్టులో కవిత 5 రోజుల కస్టడీ కోరిన సిబిఐ. లిక్కర్ పాలసీ కేసులో కవితదే కీలక పాత్ర అన్న సిబిఐ అధికారులు. ఇషాన్ సూర్య విధ్వంసం. ఆర్సీబీపై భారీ లక్ష్యాన్ని అలవోకగా ఛేదించిన ముంబై ఇండియన్స్. 197 పరుగుల లక్ష్యాన్ని 15.3 ఓవర్లలోనే బాధేసిన ముంబై బ్యాటర్లు. మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలం వేలువెల్లి గ్రామంలో పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా ఎన్నికల సన్నాహక సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి అతిథులుగా పార్లమెంట్ అభ్యర్థి పోరిక బలరాం నాయక్, తెలంగాణ రాష్ట్ర శిశు సంక్షేమ మరియు పంచాయతీరాజ్ శాఖ మార్చులు దనసరి అనసూయ సీతక్క పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీతక్క మాట్లాడుతూ గత 10 సంవత్సరాల కాలంలో దేశం అభివృద్ధిలో చాలా వెనుకబడి ఉందని, పేదరికం చాలా పెరిగిపోయిందని, దేశం అభివృద్ధి చెందాలన్నా పేదరిక నిర్మూలన జరగాలన్నా కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేయాలని కోరారు. కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులకు, కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. చిన్నతనం నుంచి పక్క ఊరే, వాళ్ళ ఊరు మా ఊరు ఒకటే ఎంపీటీసీ, వాళ్ళ ఊరు దాటినాక మా ఊరు పోవాలి లేదు. కాబట్టి ఆ రోజు నేను తెలుగుదేశంలో ఉన్నా, అన్న కాంగ్రెస్ పార్టీ కేంద్ర మంత్రిగా ఉన్నప్పటికీ మా ఇద్దరి మధ్య ఎలాంటి విభేదాలు లేకుండా ములుగు నియోజకవర్గ అభివృద్ధి కోసం మరి అనేక కార్యక్రమాలను కూడా తీసుకురావడం జరిగింది. ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు, బలరామన్న కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు మన ఏజెన్సీ ప్రాంతాలకు దాదాపుగా 2,000 కోట్ల రూపాయలను తీసుకొచ్చి ఇవాళ ములుగులో ఏరియా హాస్పిటల్ గాని, మనుగూరు ఏరియా హాస్పిటల్ గాని, భద్రాచలం గాని, అదేవిధంగా మోడల్ స్కూల్ గాని, మహబాద్కి వచ్చినటువంటి స్కూళ్లు గాని, అన్ని ఏజెన్సీ ఏరియాలలో మరి మోడల్ స్కూళ్లు, ఏకలవ్య స్కూళ్లు, హాస్పిటల్స్, అంగన్వాడీ సెంటర్స్, మన ఏటు నాగారం దగ్గర కట్టినటువంటి పెద్ద బ్రిడ్జి, ఇవాళ మీరు వాజేడు వెంకటాపురం బ్రిడ్జి కూడా మరి వారి హయాంలో నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే రావడం జరిగింది. ఇవాళ అటు నిలబడ్డటువంటి ఇద్దరు వ్యక్తులను కూడా చూసిండ్రు, కానీ వారు ఎక్కడ కూడా చెప్పుకోవడానికి ఏం తెచ్చింది లేదు. మరి బలరామన్నకు అన్ని రకాల అనుభవాలు ఉన్నాయి. ఢిల్లీలో ఎవరిని పడితే ఏ పనులు వస్తాయి ఆయన నిత్యము ఆఫీసులో చుట్టూ తిరిగి తీసుకొచ్చేటువంటి పనులు. అంతెందుకు ఇలా మల్లంపల్లి నుంచి వయ నర్సంపేట నుంచి మహబాద్ రోడ్డు 110 కోట్లు దాదాపు అప్పుడు తీసుకొచ్చి ఇప్పటిదాకా ఇంటో గూడూరు కాడ మూలుగుతూనే ఉన్నది ఆ రోడ్డు. ఆయన తీసుకొచ్చింది ఆ రోడ్డు. కాబట్టి ఇల్లందు ఇటు పోయే రోడ్డు కూడా, అదే విధంగా ములుగు నుంచి ఏటు నాగారం దాకా డబల్ రోడ్డు 4 లైన్స్ వే కూడా మరి ఫారెస్ట్ క్లియరెన్స్ తీసుకొచ్చింది కూడా వారే. కాబట్టి కాకినాడ జిల్లా జగ్గంపేట మండలం రామవరం గ్రామంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షులు రావుల గణేష్ రాజా, దొడ్డ రామకృష్ణ, దొడ్డ సూరిబాబు, గుర్రం మహాలక్ష్మి వీరి ఆధ్వర్యంలో సుమారు 50 కుటుంబాలు టీడీపీ, జనసేన నుంచి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి జాయిన్ అవ్వడం జరిగింది. పెద్దిరెడ్డి రాజు, సోడసాని వెంకటబాబు, దొడ్డ విష్ణు, ఆడప శంకరయ్య, పెందుర్తి సురేష్, కానూరి వీరనాగేశ్వరరావు వారికి కండువాలు కప్పి మాజీ మంత్రి, మాజీ పార్లమెంట్ సభ్యులు, జగ్గంపేట నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తోట నరసింహం వీరికి కండువాలు కప్పి వైసీపీ పార్టీలోకి సాదరంగా ఆహ్వానించడం జరిగింది. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మరి జగ్గంపేట నియోజకవర్గంలో
జగ్గంపేట మండలానికి సంబంధించినటువంటి రామవరం గ్రామం నుంచి సుమారు దాదాపు 100 మంది పైగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి మరి తెలుగుదేశం పార్టీ జనసేనకు సంబంధించినటువంటి నాయకులు యువకులు అందరూ కూడా మా అందరి సమక్షంలో ఆ గ్రామానికి సంబంధించినటువంటి మరి ముఖ్యంగా మండల అధ్యక్షులు సోదరు శ్రీ రావుల గణేష్ అజయ్ గారు, అలాగే మాజీ ఎంపీటీ సభ్యులు శ్రీ గుర్రం మహాలక్ష్మి అప్పు గారు, అలాగే ఇతర మరి ఎక్స్ ఎంపీటీసీ అయినటువంటి గోరయ్య, ఇలాగ ఇతర పెద్దలందరూ కూడా వారి సమక్షంలో వీరందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి ఈరోజు గ్రామంలో జరగడం జరిగింది. మా గ్రామంలో మా వీరవరం వీళ్ళందరినీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి సాధారణంగా గ్రహణించి కండువాలేయడం కూడా జరిగింది. అలాగే గత 3-4 రోజులు కూడా ప్రతిరోజు కూడా రామవరం గ్రామం నుంచి అనేక మంది వచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి జాయిన్ అవ్వడం జరుగుతుంది. వీరందరికీ కూడా మేము సాధారణంగా ఆహ్వానిస్తూ తప్పనిసరిగా వారికి తగిన గుర్తింపు ఇవ్వడం, పార్టీ ద్వారా ఏ కార్యక్రమం జరిగినా సరే వారిని కూడా భాగస్వాములు చేస్తామని కూడా తెలియజేసుకుంటూ మరి ఈరోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చేసే సంక్షేమ కార్యక్రమాల పట్ల వారు ఆకర్షితులై ఇంచేదంటే మేమందరూ కూడా మరి జగన్మోహన్ రెడ్డి ఇస్తున్న లబ్ధిని పొందినటువంటి కుటుంబాలు మేము. అటువంటి నేపథ్యంలో ఆయనకి ఈ సందర్భంగా మేము ఉపయోగపడాలి, అలాగే జగ్గంపేట ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నటువంటి నాకు సహాయ సహకారాలు అందించాలని, అలాగే పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న శ్రీ సల్మశెట్టి సునీల్ గారికి కూడా సహాయ సహకారాలు అందించాలనే ఉద్దేశంతో మీరందరూ కూడా మరి వైఎస్ఆర్ చేవెళ్ల పార్లమెంట్ బీజేపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వరరెడ్డి తను చేపట్టిన ప్రజా ఆశీర్వాద సభలో భాగంగా ఈరోజు చేవెళ్ల నియోజకవర్గంలో ప్రచారాన్ని నిర్వహించారు. ఈ నేపథ్యంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ ప్రజా ఆశీర్వాద సభలో ప్రజల యొక్క సంపూర్ణ మద్దతు తమకు పూర్తిగా లభిస్తుందని, తమ గ్రాఫ్ పెరిగిందని, తప్పకుండా ఈసారి 4 లక్షల మెజారిటీతో బీజేపీ పార్టీ గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఈ ఆశీర్వాద సభ అనంతరం 20వ తేదీ తర్వాత నామినేషన్ వేసే ఆలోచన ఉందని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. ఇప్పుడు ఎలక్షన్ నిర్వహించిన బీజేపీకి సంపూర్ణ మెజారిటీ లభిస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఎందుకంటే ఇప్పుడు ఎండాకాలం వచ్చింది, కరెంట్ కోతలు మొదలైనవి, తాగునీరు లేదు. పక్క గ్రామం కేకరపల్లిలా తాగునీరు లేవు. అది కూడా ట్యాంకర్ ద్వారా మేము అనుకున్నాము. ఓన్లీ కేవలం సిటీలనే ట్యాంకర్ కల్చర్ వచ్చిందంటే గ్రామీణ ప్రాంతాలు కూడా ట్యాంకర్ కల్చర్ మొదలైంది. ఊహించుకుంది ఏదో పెన్షన్లు పెరుగుతాయని 4,000, నిరుద్యోగ వృత్తి వస్తాయని 4,000, మహిళలకు 2,500 వస్తాయని, కౌలు రైతులకు కూడా రైతు బంధు వస్తుంది. ఉన్న రైతు బంధును 15,000 చేస్తాము. 2 లక్షల రుణమాఫీ ఏవి కనబడతలేదు. ప్రజల ఇంత తొందరగా నమ్మకం పోయింది కొత్త ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం మీద. కనీసము ఆ ప్రభుత్వం మీద నమ్మకం పోతందుకు 5-6 ఏళ్ళు పట్టింది, కానీ ఈ ప్రభుత్వం 5-6 నెలలనే ఈ ప్రభుత్వం మీద నమ్మకం పోయింది. రైతులకు ఇదే కాక మొన్న రాహుల్ గాంధీ వాళ్ళు వచ్చి 5 గ్యారెంటీలు 6 గ్యారెంటీల మీద ఇప్పుడు 25 గ్యారెంటీలు. ఆ 5 గ్యారెంటీలు 6 గ్యారెంటీలే ఆ చేయి గుర్తుని చూపెడితే అది చెంపదెబ్బ గుర్తు అనుకుంటున్నారు, తోబా అనుకుంటున్నారు. ఇవాళ మన ముస్లిం మిత్రులది ఇఫ్తార్ ఇక్కడ కూడా పోయినాం. వాళ్ళు కూడా అంటుండ్రు మేము కూడా ఎంతో అనుకొని కాంగ్రెస్కి ఇస్తాము, ఆ పాత అయినే మంచిది, ఇఫ్తార్ తోఫాలని ఇచ్చిండ్రు, బట్టలని ఇచ్చిండ్రు, వీళ్ళు కేవలం మనం ముస్లిమ్స్ అని ఓట్ బ్యాంక్ గాటి వాడుకుంటున్నారు అని వాళ్ళు కూడా అంటున్నారు. ఇక్కడ ఉన్న రైతులైతే 25 ఈ నెల 18న సార్వత్రిక ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేస్తామని చిత్తూరు జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ షణ్మోహన్ తెలిపారు. శుక్రవారం ఉదయం 10 గంటలకు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో మీడియా ప్రతినిధులతో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు ఉన్న ప్రతి ఒక్కరూ పోలింగ్ కేంద్రాలకు వచ్చి ఓటు వేయాలని జిల్లా ఎన్నికల అధికారి షణ్మోహన్ కోరారు. సార్వత్రిక ఎన్నికల నిర్వహణకు అవసరమైన ఏర్పాట్లు పూర్తి చేసినట్లు చెప్పారు. ఎన్నికల నిర్వహణకు సహకరిస్తున్న అన్ని వర్గాలకు జిల్లా కలెక్టర్ కృతజ్ఞతలు తెలిపారు. సో ఇవాళ 12వ తారీఖు మనం సమావేశమైంది. ప్రెస్ మీట్ పెట్టడానికి ముఖ్య ఉద్దేశం నెక్స్ట్ ఈ టైంకి వచ్చే వారం మనకు ఎన్నికల నోటిఫికేషన్ రాబోతోంది. సో ఇప్పటి వరకు మనం చేసిన ప్రిపరేషన్ ఏంటి, తర్వాత 18వ తారీఖు ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఇమ్మీడియట్గా మనం జరపాల్సిన పనులు ఏంటి, తర్వాత దీనికి సంబంధించి మన వైపు ఉన్న సంసిద్ధత అండ్ ప్రజల వైపు నుంచి మనం కోరుతున్న కోఆపరేషన్. సో ఈ విషయాల గురించి ఒకసారి త్వరగా బ్రీఫ్ చేద్దామన్న ఉద్దేశంతో ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది.
ఫస్ట్ థింగ్ 18th నోటిఫికేషన్ అన్నప్పుడు మనం 18th నుంచి నామినేషన్ స్వీకరించడం జరుగుతుంది 25వ తేదీ వరకు. 25వ తేదీ నోటిఫికేషన్ స్వీకరించిన తర్వాత 29 లోపు మనం స్క్రూటనైజ్ చేసి ఫైనల్ లిస్ట్ ఆఫ్ క్యాండిడేట్స్ని ఫైనలైజ్ చేయడం జరుగుతుంది. సో ఈ ప్రక్రియ జరిగే టైంలోనే మనకి అత్యంత ముఖ్యమైన పోస్టల్ బ్యాలెట్కి సంబంధించి ఎంప్లాయీస్ ఆల్మోస్ట్ ఒక 10-11 వేల చిల్లర ఎంప్లాయీస్, తర్వాత ఒక 23 వేల చిల్లర పీడబ్ల్యూడి అంటే ఫిజికల్లీ అంటే పర్సన్స్ విత్ డిజబిలిటీస్, దెన్ ఒక 6,500 చిల్లర 85+ అంటే 85 ఏళ్ళు ప్లస్ దాటిన వారికి ఇంటికి వెళ్ళి పోస్టల్ బ్యాలెట్ స్వీకరించే సదుపాయం ఉన్నందున లాస్ట్ టైం మీటింగ్ కూడా మనం చెప్పినట్లు సో 20 నుంచి 23 తేదీల మధ్యలో నేను మళ్ళీ ఐ గివ్ ఎ ప్రెస్ నోట్ ఆల్సో. ఆ తేదీల మధ్య ప్రతి ఇంటికి వెళ్ళి బూత్ లెవెల్ ఆఫీసర్స్ వాళ్ళకి ఇవ్వాల్సిన ఫామ్ 12D అనే ఒక ఫామ్ ఇచ్చి. కర్నూలులో వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అహ్మద్ అబ్దుల్ హఫీజ్ ఖాన్ మీడియాతో మాట్లాడుతూ బాబు రామోజీలది ఒకటే బడి, ఈనాడు రామోజీరావు నిజస్వరూపం ప్రతిరోజు తన పత్రిక ద్వారా తెలియజేస్తున్నారు. అందులో భాగంగా ఇవాళ తమ నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీపై విషం చిమ్మే ప్రయత్నంలో భాగంగా ఒక కథనం నారా చంద్రబాబు నాయుడు కూడా ఎన్నికలు రాగానే మైనార్టీలు గుర్తుకొచ్చి ప్రేమ ఒలకబోయడం చూస్తున్నాం. ఆయనకు ప్రతిపక్షంలో ఉంటేనే మైనార్టీలు కనిపిస్తారు, గుర్తుకొస్తారు, కానీ అధికారంలో ఉన్నప్పుడు మాత్రం ఆయనకు ఎందుకు మేము కనిపించాం? చంద్రబాబు పూటకో మాట మాట్లాడడం, ఆయనకు రామోజీరావు భజన చేయడం ఇద్దరిది ఒకటే బడిగా చెప్పుకోవచ్చు. మీరు మైనార్టీలకు తెలుగుదేశం పార్టీ తరఫున ఏం చేశారు? ఈ విషయంపై నేను చర్చకు సిద్ధంగా ఉన్నానంటూ పేర్కొన్నారు. మీరు నిజంగా చెప్పాలంటే మీరు మైనార్టీల కోసం ఏం చేశారనేది నేను బహిరంగ చర్చకు సిద్ధంగా ఉన్నా. మీరు ఏదో రంజాన్ తోఫా 350 రూపాయలది అది ఏదో భిక్ష ఇచ్చినట్టు అది ఇచ్చి ఏదో మేము చాలా పెద్ద ఘనకార్యం చేసినాం అని చెప్పినట్టు మీరు మాట్లాడుకోవడము చెప్పుకోవడం అనేది చాలా హాస్యాస్పదము. నిజంగా మీకు చిత్తశుద్ధి ఉండింటే, నిజంగా మీకు నిజాయితీ ఉండింటే మీరు జగన్మోహన్ రెడ్డి గారు ఈ 5 సంవత్సరాల్లో ఎలాగైతే చేశారో అట్లా చేసి చూపించేటోళ్ళు. మీకు చిత్తశుద్ధి లేదు కాబట్టి, మీలో నిజాయితీ లేదు కాబట్టి, మీకు మైనార్టీ వర్గాలపైన ప్రేమ లేదు కాబట్టి మీరు 5 సంవత్సరాల్లో ఒక మంత్రి పదవి ఇవ్వలేదు. 5 సంవత్సరాల్లో మాకు ఒక మైనార్టీ మంత్రి లేకుండా చేసిన ఘనత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయ చరిత్రలో మీది కాదా అని చెప్పి నేను సూటిగా అడుగుతున్నా చంద్రబాబు నాయుడు గారికి. రెండో విషయం ఏమంటే, మీరు నిజంగా మైనార్టీల అభ్యున్నతి కోరుకుంటే వాళ్లకు సాచార్ కమిటీ, రంగనాథ్ మిశ్రా కమిషన్లో ఏమున్నాయి ఆ అంశాలపైన మీరు చిత్తశుద్ధితో నిజాయితీతో వీళ్లకు హ్యాండ్ హోల్డింగ్ చేసి వీళ్లకు మేలు చేసే కార్యక్రమం చేయాలి. రంగనాథ్ మిశ్రా కమిషన్ అండ్ సాచార్ కమిటీ ఫస్ట్ ఏం చెప్తుందంటే రిజర్వేషన్స్ ఇవ్వండి వీళ్లకు, మైనార్టీలు ముస్లిం మైనార్టీలు దళితుల కన్నా వెనకబడిపోయినారు అన్ని అంశాల్లో అని చెప్పారు. రిజర్వేషన్ ఎవరిచ్చారు? రాజశేఖర రెడ్డి గారు ఇచ్చారు. మేము ప్రచారం చేయడం లేదని ప్రజలే మాకు ప్రచారం చేస్తున్నారని, పసుపు జెండాని చూడగానే వారి కళ్లల్లో తెలియని ఆనందంగా కనిపిస్తోందని మాజీ మంత్రి నెల్లూరు సిటీ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ నారాయణ కుమార్తె సింధూరా నారాయణ పేర్కొన్నారు. సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆమె నెల్లూరు నగరం 45వ డివిజన్ రామూర్తి నగర్ రాయల్ ఎన్ఫీల్డ్ షోరూమ్ తదితర ప్రాంతాల్లో పర్యటించారు. డివిజన్లోని ప్రతి ఇంటికి షాప్కెళ్లి 2014 నుంచి 2019 వరకు నారాయణ చేసిన అభివృద్ధి పనులను ప్రజలకు ఆమె వివరించారు. మే 13న జరిగే ఎన్నికల్లో మీ అమూల్యమైన ఓటును సైకిల్ గుర్తుకు ఓటేసి ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని, ఎమ్మెల్యేగా తమ నాన్నను పొంగూరు నారాయణలను అఖండ మెజారిటీతో గెలిపించాలని ప్రజల్ని సింధూరా కోరారు. అనంతరం సింధూరా నారాయణ మీడియాతో మాట్లాడారు. గత 5 ఏళ్లుగా లేని ఆనందాన్ని మళ్లీ ఈ పసుపు జెండా రూపంలో తమకు కనిపిస్తోందని ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారన్నారు. ఈరోజు 45వ వార్డులో రామూర్తి నగర్లో ఇక్కడున్న టీడీపీ కార్యకర్తలు, స్పెషల్గా చెప్పాలంటే విమెన్ లీడర్స్, అలాగే యూత్ లీడర్స్తో, అలాగే బూత్ లీడర్స్తో అందరితో కలిసి ఇంటింటికి వెళ్ళి ప్రచారం చేయడానికి మార్నింగ్ నుంచి తిరుగుతున్నాము. అయితే ఇందాట వేరే జర్నలిస్ట్తో కూడా మాట్లాడుతూ ఉన్నాను. నేను ఒకటే మళ్ళీ రిపీటెడ్గా చెప్తున్నాను, మీరు కూడా మమ్మల్ని ఫాలో అయితే మీకు తెలుస్తుంది. ప్రచారం అనేది మేము చేయట్లేదండి, ప్రజలే మనకు చేస్తున్నారు.
వీధుల్లో వెళ్ళినా లేకపోతే ఇంటికి వెళ్ళినా లేకపోతే షాప్కి వెళ్ళినా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఎల్లో జెండాలు చూసి అమ్మ వీఆర్ వెరీ వెరీ హ్యాపీ టు సీ యూ, మనం లాస్ట్ 5 ఏళ్ళుగా మిస్ చేసుకున్నది మళ్ళీ మాకు ఈసారి తిరిగి వస్తోందన్న ఆనందం వ్యక్తం చేస్తున్నారు. నారాయణ గారు చేసిన ప్రతి పని, తను 2014 నుంచి 2019 వరకు తను మినిస్టర్ కానీ ఇక్కడి నుంచి ఎమ్మెల్యే కాదు, కాకపోయినా కూడా నెల్లూరు గడ్డ మీద పుట్టి పెరిగారు కాబట్టి తనకున్న ఎఫెక్షన్ సిటీతో, అలాగే ఈ సిటీ తనకు ఎంతో ఇచ్చింది, తనకు ఎడ్యుకేషన్ ఇచ్చింది, తనకు మోటివేషన్ ఇచ్చింది, తనకు ఆపర్చునిటీ ఇచ్చింది. అలాంటి సిటీని నేను ఎట్లయినా డెవలప్ చేసుకోవాలి, నేను పెరిగిన ఎన్వైరన్మెంట్ నెక్స్ట్ జనరేషన్కి ఉండకూడదు, ఇంకా మంచి ఎన్వైరన్మెంట్ ఉండాలి, అదొక బెస్ట్ సిటీగా కంట్రీలో ఉండాలి అనేసి ఒక మంచి ఉద్దేశంతో తను కోట్లాది ఫండ్స్ చంద్రబాబు నాయుడు గారిని రిక్వెస్ట్ చేసి ఇక్కడ తీసుకురావడం అనేది జరిగింది. అది అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ అయితే కానివ్వండి, మంచి వాటర్ సరఫరా అయితే కానివ్వండి, మంచి కాలేజ్ సపరేట్గా శాంక్షన్ చేయనివ్వడం కానివ్వండి, లేకపోతే నెక్లెస్ రోడ్లు, ఇలా తను తీసుకుంటే తన విజన్, తను ఏదైతే మిస్ అయ్యారో అవి డెఫినెట్గా నెక్స్ట్ జనరేషన్ నెల్లూరు నుంచి మిస్ అవ్వకూడదు అన్న మంచి ఉద్దేశంతో తను ఎంతో కష్టపడి 14 నుంచి 19 వరకు చేశారు. రాజేంద్ర నగర్లో ఓ ఇంట్లో జరిగిన చోరీ కేసును పోలీసులు ఛేదించారు. ఉదయం 10 గంటల సమయంలో ఇంట్లోకి ముసుగు ధరించిన 2 దుండగులు చొరబడి 25,000 రూపాయలు అపహరించుకుపోయారని గట్టిగా కేకలు పెట్టింది. స్థానికుల సమాచారం మేరకు అక్కడకు చేరుకున్న పోలీసులు క్లూస్ టీంని రంగంలోకి దింపారు. అక్కడ ఉన్న సీసీ కెమెరాలు పరిశీలించగా ఎక్కడ చోరీ జరిగినా ఆనవాళ్లు కనిపించకపోవడంతో ఆ యూత్ని విచారించి ఆమె చెప్పిందంతా కట్టుకథగా గుర్తించారు. ఇటీవల ఆన్లైన్లో గేమ్స్ ఆడి 25,000 రూపాయలు పోగొట్టుకున్న ఆమె వాటిని స్నేహితుల నుంచి తీసుకున్నట్లు తెలిపింది. డబ్బులు తిరిగి ఇచ్చేయాలని ఈ డ్రామా ఆడినట్లు పోలీసు విచారణలో తేలింది. బీరువాలో బట్టలు తానే చిందరవందరగా పడేసి గట్టిగా కేకులు పెట్టినట్లు ఒప్పుకుందని పోలీసులు వెల్లడించారు. మార్నింగ్ 10 o'clock నేను బయటకు వెళ్ళా 5 minutes వచ్చాక బేడం పెట్టేసి వెళ్ళాం. వచ్చేసరికి డోర్ ఓపెన్ చేసి అల్మారీ ఓపెన్ చేసి బట్టలన్నీ కింద వేసేసి మనీ తీసుకెళ్ళారు. ల్యాప్టాప్ ఇంకా టీవీ మొత్తం బెడ్రూమ్లో ఉన్నవి హాల్లో తీసుకొచ్చి పెట్టారు. అంతే, నేను వచ్చే వరకు ఇట్లా డోర్కి ఇట్లా దొబ్బేసి ఇంకా వెళ్ళిపోయారు. మంకీ క్యాప్స్ ఉండే వాళ్ళకి, బ్లాక్ కలర్ జంప్ సూట్ వేసుకున్నారు. బయటకు వచ్చి ఇక్కడ వచ్చే వరకు రైట్ సైడ్ వెళ్ళిపోయారు. నీకు దొబ్బేసారా? దొబ్బేసి నేను డోర్కి పడిపోయాను. ఎంతమంది వచ్చారు? 2 members. ప్రతి పేద కుటుంబానికి సంక్షేమ పథకాలు అందించిన ఘనత జగన్ ప్రభుత్వానికి దక్కిందని ఎమ్మెల్సీ అనంతబాబు అన్నారు. అల్లూరు జిల్లా రంపచోడవరం నియోజకవర్గం దేవీపట్నంలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ఎమ్మెల్సీ అనంతబాబు రంపచోడవరం నియోజకవర్గం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి నాగులపల్లి ధనలక్ష్మి దేవీపట్నం మండలంలోని గంగంపాలెం, మంటూరు, పెనికేలపాడు, నాగళ్లపల్లి, R&R కాలనీలో ఎన్నికల ప్రచార కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ గ్రామాల్లో ఈ సందర్భంగా ఎమ్మెల్సీ అనంతబాబు మాట్లాడుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడ్డాక ఈ 5 సంవత్సరాల్లో ముఖ్యమంత్రి జగన్ సంక్షేమ పథకాల ద్వారా ప్రతి ఒక్కరికి ₹1,00,000 నుండి ₹2,00,000 వరకు వారి అకౌంట్లలో జమ అయ్యాయని, సచివాలయంలో 10 కోట్ల రూపాయలకు పైగా సంక్షేమ పథకాల ద్వారా ప్రజలందరికీ లబ్ధి చేకూరిందని తెలిపారు. ఎంపీ అభ్యర్థిగా మన తరుణ్ రాణి గారు పోటీ చేస్తా ఉన్నారు. 2 ఓట్లు కూడా ఫ్యాన్ గుర్తు మీద వేసి అత్యధిక మెజార్టీతో మన ఎంపీ గారిని, ఎమ్మెల్యే గారిని గెలిపించవలసిందిగా మేమందరినీ కూడా అభ్యర్థిద్దాం, కోరదామనే ఉద్దేశంతో ఇక్కడ విచ్చేయడం జరిగిందని మీ అందరికీ మనం చూస్తూ ఉన్నా. ఈవేళ గడిచిన 5 సంవత్సరాల్లో మన ప్రభుత్వము ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేశారు. ఆ సంక్షేమ పథకాల అమల్లో ఎక్కడ కూడా పార్టీలు చూడలే. కేవలం పేదవాళ్ళ ఆర్థిక సంక్షేమ పథకాల అమలులో వివిధ సంక్షేమ పథకాలు అమలు చేశారు. అమ్మఒడి ద్వారా ప్రతి సంవత్సరం కూడా తల్లికి 15,000 రూపాయలు వేసే కార్యక్రమం కానీ, 40 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల మధ్య ఉన్న ప్రతి మహిళకి కూడా సంవత్సరానికి 18,000 వేసే కార్యక్రమం కానీ, ప్రతి రైతుకి కూడా సంవత్సరానికి 13,000 రూపాయలు వేసే కార్యక్రమం కానీ, అలాగే చదువుకునే పిల్లలకి మీ అందరికీ గుర్తు చేస్తా ఉన్నా. అంతేకాకుండా మన ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో రాకముందు పెన్షన్ 2,000 మాత్రమే ఉండేది. దాన్ని మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పెన్షన్ 2,000 ఉన్న పెన్షన్ 3,000 రూపాయలు చేశారు. అంతేకాకుండా పెన్షన్ 3,000 చేయడం, అలాగే పెన్షన్ కూడా గతంలోలాగా పంచాయతీ చుట్టూ తిరగకుండా 1వ తారీఖు. ములుగు జిల్లా వెంకటాపురం మండలం ముకునూరుపాలెం ఆదివాసీ మహిళలు ఖాళీ బిందెలతో భద్రాచలం వెంకటాపురం రాష్ట్రీయ రహదారిపై రాస్తారోకో చేశారు. తాగునీటి అవసరాలు తీర్చడానికి బోరు, మిషన్ భగీరథ పైపులు ఉన్నా సక్రమంగా నీరు అందకపోవడంతో నీటి ఎద్దడి నెలకొంది. దీంతో పలుమార్లు పాత్రాపురం పంచాయతీ అధికారులకు
విన్నవించుకున్నా పట్టించుకోకపోవడంతో ఓపిక నశించిన గ్రామస్తులు ఖాళీ బిందెలతో రోడ్డుపై ఆందోళనకు దిగారు. అధికారుల తీరుపై గ్రామస్తులు నిరసన తెలిపారు. మిషన్ భగీరథ ట్యాంకులు, పైపులు ఉన్న నీరందని పరిస్థితి నెలకొంది. ఆదివాసీ గ్రామంలో నీటి సమస్య పరిష్కరించాలని అధికారులను కోరారు. ప్రతిపాడు మండలం పెద్దిపాలెంలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్తో అగ్ని ప్రమాదంలో పూర్తిగా కాలిపోయిన ఇల్లు, బట్టలు, సామాగ్రి, నిత్యావసర వస్తువులు, వ్యవసాయ అవసరాలకు దాచుకున్న నగదు సర్వం కోల్పోయిన కలిసి ఆర్థిక సాయం చేసి బియ్యం, వస్త్రాలు పంపిణీ చేసిన వరపుల తమ్మారావు ఫౌండేషన్ సభ్యులు. కార్యక్రమంలో పాల్గొన్న వరపుల తమ్మారావు ఫౌండేషన్ అధ్యక్షురాలు వరపుల సత్యప్రభారాజా. ఎచ్చర్ల నియోజకవర్గంలో 2019 సార్వత్రిక ఎన్నికల్లో జనసేన పార్టీ నుండి పోటీ చేసి 2024 వరకు జనసేన పార్టీని నమ్ముకుంటూ వారి కార్యకర్తలను ముందుండి నడిపించిన వ్యక్తి బడానా జనార్దన్. ఇతను ఎచ్చర్ల నియోజకవర్గంలో ఎన్నో సేవా కార్యక్రమాలు చేశారు. 4 మండలాల కార్యకర్తలతో కలిసిమెలిసి పనిచేశారు. ప్రస్తుతం జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో ఎచ్చర్ల నియోజకవర్గంలో కూటమి బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి నడుకుదుటు ఈశ్వర్రావు, విజయనగరం పార్లమెంటు తెదేపా అభ్యర్థి కలిసటి అప్పలనాయుడుతో కలిసి రాత్రి 10 గంటలకు ఆత్మీయ కలయిక సమావేశం ఎచ్చర్ల జనసేన పార్టీ ఇన్ఛార్జ్ మడానా జనార్దన్ భారీగా ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి నడుకుదుటి ఈశ్వర్రావు మాట్లాడుతూ నియోజకవర్గంలో తాను ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నానని, కనుక ప్రతి ఒక్క ఓటు అతి ముఖ్యమైనది కనుక ప్రతి జన సైనికుడు కష్టపడి ఈ నియోజకవర్గంలో తన గెలుపుకు కృషి చేయాలని కోరారు. మీరు చేస్తున్న ప్రయాణంలో నేను కోరుకునేది ఒకటే, మీరు చేస్తున్న ఈ ప్రయాణంలో మీ ఫ్యామిలీస్ కూడా పట్టించుకోండి. తల్లిదండ్రుల కోసం కూడా ఒకసారి ఆలోచించండి. ఏది చేసినా తల్లిదండ్రుల కోసం కూడా ఒకసారి ఆలోచించే నిర్ణయం తీసుకోండి. వెళ్తున్న కోవలో అది పరిసరగా ఒక అన్నగా అందరూ నాకు తమ్ముళ్ళే, ఒక అన్నగా నేను మీకు చెప్తున్నాను. మీకు ఈ నియోజకవర్గంలో ఒక ఎమ్మెల్యేగా అయినా కాదు, ఇంతకు ముందు కూడా నాకు చాలా మంది నా దగ్గరకు వస్తుంటారు, మాకేదో సహాయం కావాలని. ఒక దేవాలయం కడుతున్నామను, లేదా ఒక లైబ్రరీ కట్టామను, లేదా ఇంకోటి చేసామనో ఏదో ఒక కంట్రిబ్యూషన్ అని చెప్పి వస్తుంటారు. కానీ నేను 12 సంవత్సరాల నుంచి ఇక్కడ ఉన్నాను. ఢిల్లీ నుంచి వచ్చినాక ఈ 12 సంవత్సరాల్లో ఎంతో మంది జన సైనికులు చూశాను, మాట్లాడాను, ఆ భావాలు తెలుసుకున్నాను. కానీ ఒక్క జన సైనికులకు కూడా నాకు ఇది కావాలన్నా అని అడిగిన రోజులు జనసేన. సో మంచి నాయకుల జాతరలో మనం ఉన్నాం. భవిష్యత్తులో తప్పకుండా అతని నాయకత్వంలో రాష్ట్రం మంచి. నర్సీపట్నం మున్సిపాలిటీ 1వ వార్డులో శుక్రవారం ఉదయం సిట్టింగ్ ఎమ్మెల్యే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పెట్ల ఉమాశంకర్ గణేష్ నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ప్రజలు నీరాజనాలు పలికారు. అడుగడుగున హారతులు పట్టారు. పూల వర్షం కురిపిస్తూ అపూర్వ స్వాగతం పలికారు. పెద్ద సంఖ్యలో వార్డు సభ్యులు ఎమ్మెల్యే గణేష్ వెంట నడిచారు. అడుగడుగున హారతులు పట్టారు. ప్రతి ఇంటి ముందుకు వైసీపీ అభ్యర్థి గణేష్ వెళ్లి ప్రజలను వచ్చే ఎన్నికల్లో గెలిపించమని అభ్యర్థించారు. తన గెలుపుకు సహకరించమని కోరుతూ ఆశీర్వదించండి అంటూ కరపత్రాలను పంపిణీ చేశారు. వచ్చే ఎన్నికల్లో మరోసారి తనను ఎమ్మెల్యేగా గెలిపిస్తే నియోజకవర్గ అభివృద్ధికి పాటుపడతానన్నారు. ఈరోజు నర్సీపట్నం మున్సిపాలిటీలో మరి 1వ వార్డులో మరి డోర్ టు డోర్ ప్రోగ్రామ్ కార్యక్రమం చెప్పడం జరుగుతుంది. అందులో ముఖ్యంగా సన్యాసి మంత్రి గారు, ఎమ్మెల్యే గారు, అలాగే మున్సిపల్ చైర్మన్ గారు, వైస్ చైర్మన్లు, ఇన్ఛార్జీలు, అలాగే పార్టీ ఇన్ఛార్జ్ ఇక్కడ మన రామకృష్ణ గారు, కోటి గారు, ఇంకా పెద్దలందరూ కూడా వార్డు పెద్దలకు, ముఖ్యంగా నర్సీపట్నం మున్సిపాలిటీ పెద్దలందరూ కూడా నమస్కారం తెలుపుకున్నాను. మరి మీ అందరూ చేసి ఈరోజు ప్రతి ఇంటికి వెళ్తున్నాం. నిన్నే చూసాం, నిన్న 4వ వార్డులో తిరిగాం, రాత్రి 10 గంటల వరకు తిరిగాం.
అంటే ఎంత విపరీతం అంటే బ్రహ్మాండంగా జగనన్న ముఖ్యమంత్రి చేసుకోవాలని చెప్పి ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఇంటి నుంచి కూడా బయటకు వచ్చి మరి జగనన్న ముఖ్యమంత్రి చేసుకుంటారని చెప్పి పెద్ద ఎత్తున నిరాధన పలికారు రాత్రి కూడా. అదేవిధంగా ఇప్పుడు ఉదయం నుంచి కూడా ఒకటే వార్డులో కూడా మరి బ్రహ్మాండంగా చేస్తాం. ఎందుకంటే ఈ రోజు చూస్తే ఈ వార్డులో మరి గత తెలుగుదేశం ప్రభుత్వంలో చేయలేని రోడ్లన్నీ కూడా ఈరోజు బ్రహ్మాండం రోడ్లు కూడా ఇక్కడ వేసాం. అంటే ఒక 5 సంవత్సరాలు మాకు టైం ఇస్తేనే బ్రహ్మాండం రోడ్లు వేసామన్న సంగతి మీ ద్వారా తెలియపరుస్తూ ఒకసారి కేంద్ర తెలియపరచాలి. నిన్న మొన్న నర్సీపట్నం ప్రజలు మరి రేపు బట్టలు రుడ్డు తీసి కొట్టే పరిస్థితి మీ ఇద్దరికి కూడా అక్కడ అయిన పద్ధతి కానీ వాళ్ళ కొడుకు మరుగుజ్జు పద్ధతి కూడా వస్తుందని చెప్పి సందర్భం తెలియపరుస్తూ ఈ రోజు ఎట్టి బస్సులు కూడా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని ప్రజలందరూ కోరుకుంటున్నారు. రేపు ఎట్టి బస్సులు కూడా మే 13 జరిగే ఎన్నికల్లో బ్రహ్మాండ మెజార్టీతో ఇక్కడ 30,000 పైగా మెజార్టీతో ఇక్కడ నర్సీపట్నం నియోజక ప్రజలు మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా దగ్గర ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో నిందితురాలుగా ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను రౌస్ అవెన్యూ కోర్టులో సిబిఐ అధికారులు హాజరుపరిచారు. కవితను 5 రోజుల పాటు తమ కస్టడీకి ఇవ్వాలని కోర్టును సిబిఐ అధికారులు కోరారు. ఈ కేసులో కవిత కీలక పాత్రను పోషించారని వారు కోర్టుకు తెలిపారు. సౌత్ గ్రూప్ యాప్ పార్టీ మధ్య జరిగిన 100 కోట్ల రూపాయల లావాదేవీలో కవితది ప్రధాన పాత్ర అని వారు చెప్పారు. కవితను లోతుగా విచారిస్తేనే వివరాలు బయటకు వస్తాయని తెలిపారు. కవిత వాట్సాప్ చాట్ వివరాలను కోర్టుకు సిబిఐ అధికారులు అందించారు. కోర్టులో ప్రస్తుతం వాదనలు కొనసాగుతున్నాయి. న్యాయమూర్తి కావేరి బావేజా వాదనలను వింటున్నారు. కవితను సిబిఐ కస్టడీకి కోర్టు ఇస్తుందా లేదా అనే ఉత్కంఠ నెలకొంది. 12 రాష్ట్రాల్లోని 94 నియోజకవర్గాల్లో మే 7న జరగనున్న 3వ దశ లోక్సభ ఎన్నికలకు నామినేషన్ల ప్రక్రియ శుక్రవారం ప్రారంభమైంది. రాష్ట్రపతి తరఫున ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీ చేసిన అనంతరం నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. కాగా నామినేషన్ పత్రాల దాఖలకు ఆఖరి తేదీ ఏప్రిల్ 19. ఇక మధ్యప్రదేశ్లోని బేతల్ నియోజకవర్గంలో ఎన్నికల వాయిదా కోసం మరో నోటిఫికేషన్ జారీ చేసినట్లు ఎలక్షన్ కమిషన్ తెలిపింది. బేతుల్ లోక్సభ స్థానంలో బరిలో నిలిచిన బీఎస్పీ అభ్యర్థి మరణంతో ఎన్నికలు వాయిదా పడ్డాయని ఈసీ తన నోటిఫికేషన్లో పేర్కొంది. బేతుల్ నియోజకవర్గంలో 2వ దశలో ఏప్రిల్ 26న పోలింగ్ జరగాల్సి ఉంది. కాగా ఈసీ ద్వారా గుర్తింపు పొందిన జాతీయ రాష్ట్ర స్థాయి పార్టీ అభ్యర్థి ఎన్నికలకు ముందు చనిపోతే ఆ పార్టీ మరో అభ్యర్థిని గుర్తించి రంగంలోకి దింపేందుకు ఎన్నికలను వాయిదా వేయడం జరుగుతోంది. మరో 3వ దశలో ఎన్నికలు జరిగే రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాలు ఇవే: అస్సాం, బీహార్, ఛత్తీస్గఢ్, దాద్రా నగర్ హవేలీ, డామన్ డయ్యూ, గోవా, గుజరాత్, జమ్మూ కాశ్మీర్, కర్ణాటక, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్. కాగా 18వ లోక్సభను ఎన్నుకునేందుకు 7 దశల్లో ఎన్నికలు జరగనున్న విషయం విదితమే. ఇందులో భాగంగా ఎన్నికల పోలింగ్ ఏప్రిల్ 19న ప్రారంభమై జూన్ 1న ముగుస్తుంది. జూన్ 4న ఓట్ల లెక్కింపు జరుగుతుంది. ఐపీఎల్ 2024లో ముంబై ఇండియన్స్ మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. ముంబై వేదికగా జరిగిన మ్యాచ్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుని పాండ్యా సేన చిత్తుగా ఓడించింది. 197 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ ఆరంభించిన ముంబై బ్యాటర్లు చెలరేగి ఆడారు. 4లు, 6లతో ఆర్సీబీ బౌలర్లను చితగ్గొట్టారు. ముఖ్యంగా ఓపెనర్ ఇషాన్ కిషన్, అలాగే మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మన్ సూర్యకుమార్ యాదవ్ ధ్వంసం సృష్టించారు. బౌండరీలు, 6లతో విరుచుకుపడ్డారు. వీరికి తోడు స్టార్ బ్యాటర్ రోహిత్ శర్మ, చివర్లో కెప్టెన్ హార్దిక్ పాండ్యా కూడా రాణించడంతో కేవలం 3 వికెట్లు కోల్పోయి 15.3 ఓవర్లలోనే ముంబై ఇండియన్స్ లక్ష్యాన్ని ఛేదించింది. 7 వికెట్ల తేడాతో ఘన విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. ముంబై విజయంలో కీలక పాత్ర పోషించిన ఓపెనర్ ఇషాన్ కిషన్ 34 బంతులు 69 పరుగులు బాదాడు. ఇందులో 7 4లు, 5 6లు ఉన్నాయి. ఇక సూర్యకుమార్ యాదవ్ ఈ మ్యాచ్లో మెరిశాడు. పాత సూర్యను గుర్తు చేస్తూ కేవలం 16 బంతుల్లోనే అర్ధశతకాన్ని పూర్తి చేసుకున్నాడు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. అభివృద్ధి చెందాలన్నా, పేదరిక నిర్మూలన జరగాలన్నా కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయండి. ఎన్నికల సన్నాహక సమావేశంలో మంత్రి సీతక్క విజ్ఞప్తి. నర్సీపట్నంలో వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఎన్నికల ప్రచారం. తన గెలుపుకు సహకరించమని కోరుతూ కరపత్రాలు పంపిణీ చేసిన పేట్ల ఉమాశంకర్ గణేష్. చేవెళ్ల నియోజకవర్గంలో ప్రచారాన్ని నిర్వహించిన బీజేపీ అభ్యర్థి. ప్రజలందరి ఆశీర్వాదం సంపూర్ణంగా లభిస్తుందన్న కొండ విశ్వేశ్వరరెడ్డి. పలు ప్రాంతాల్లో మొదలైన తాగునీటి ఎద్దడి. తాగునీటి సమస్య పరిష్కరించాలని కోరుతూ రహదారిపై మహిళల రాస్తారోకో.
కోర్టులో కవిత 5 రోజుల కస్టడీ కోరిన సిబిఐ. లిక్కర్ పాలసీ కేసులో కవితదే కీలక పాత్ర అన్న సిబిఐ అధికారులు. ఇషాన్ సూర్య విధ్వంసం ఆర్సీబీపై భారీ లక్ష్యాన్ని అలవోకగా ఛేదించిన ముంబై ఇండియన్స్. 197 పరుగుల లక్ష్యాన్ని 15.3 ఓవర్లలోనే బాధేసిన ముంబై బ్యాటర్లు. ఇవి ఇప్పటివరకు పిలిచిన అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.